న్యూస్ ఇవాల్టి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఉదయం 11 గంటలకు ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగించనున్నారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఉభయ సభల్లో ఆర్థిక సర్వేను, శనివారం లోక్సభలో బడ్జెట్ను ప్రవేశపెడతారు. ఈసారి బడ్జెట్ సమావేశాలు 2 విడతలుగా జరగనున్నాయి. ఇందులో మొదటి విడత సమావేశాలు జనవరి 31 నుంచి ఫిబ్రవరి 13 వరకు జరగనుండగా రెండో విడత సమావేశాలు మార్చి 10 నుంచి ఏప్రిల్ 4 వరకు జరుగుతాయి. బడ్జెట్ సమావేశాల్లోనే వక్ఫ్ సవరణ బిల్లు సభలో ప్రవేశపెట్టనుంది కేంద్ర ప్రభుత్వం. దీంతో పాటు మొత్తం 16 బిల్లులు ప్రవేశపెట్టనున్నట్లు ప్రకటించింది. ఇందులో కీలకమైన వక్ఫ్ సవరణ బిల్లు కూడా ఉంది. ఫైనాన్స్ బిల్లు, బ్యాంకింగ్ రెగ్యులేషన్స్, రైల్వేస్, డిజాస్టర్ మేనేజ్మెంట్, ఆయిల్ ఫీల్డ్స్ చట్టాల సవరణ బిల్లులతో పాటు బాయిలర్స్, మర్చెంట్ షిప్పింగ్, కోస్టల్ ఇమిగ్రేషన్ అండ్ పార్సినల్ బిల్లులు వంటివి కూడా ఇందులో ఉన్నాయి. బిల్లులో ద ప్రొటెక్షన్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇన్ ఎయిర్ క్రాఫ్ట్ ఆబ్జెక్ట్స్, త్రిభువన్ శాఖరి యూనివర్సిటీ 2025 ఫైనాన్స్ బిల్లు ఉన్నాయి. గత సమావేశాల్లో పెండింగ్లో ఉన్న మరో 10 బిల్లులు కూడా సభకు రానున్నాయి. ఈ నేపథ్యంలో గురువారం రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ అధ్యక్షతన అఖిలపక్ష సమావేశం జరిగింది. పార్లమెంటరీ కమిటీల్లో మెజారిటీని ఉపయోగించి ఎజెండాను కేంద్రం బలవంతంగా రుద్దుతుందని విపక్షాలు ఆరోపించాయి. మరోవైపు ప్రయాగ్రాజ్లో జరిగిన తొక్కిసలాటపై చర్చ జరపాలని ప్రతిపక్షాలు పట్టుబడుతున్నాయి. దీనిపై తొలి రోజే అధికార ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం నడిచే అవకాశం ఉంది. అధికార పార్టీకి చెందిన సభ్యులు ఉండటంతో ఏకపక్షంగా వ్యవహరిస్తున్నాయని ఆరోపించారు. ఇక ఈ అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి శివ అందిస్తారు ఢిల్లీ నుంచి. శివ, చెప్పండి, ఈ రోజు బడ్జెట్ సమావేశాలు జరుగుతున్నాయి. ఏ బిల్లు ప్రవేశపెట్టే అవకాశాలు ఉన్నాయి? రైట్ సౌమ్య, నేటి నుంచి పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. ఉదయం 11 గంటలకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగంతో ఈ పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ నెల జనవరి 31 నుంచి ఫిబ్రవరి 13 వరకు పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు జరగనున్నాయి. అయితే ఈ పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో ప్రధానంగా 17 బిల్లులను ప్రవేశపెట్టి వాటిని ఆమోదించాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తుంది. దానిలో భాగంగానే నేను అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసి అఖిలపక్ష పార్టీలకు సంబంధించిన ఫ్లోర్ లీడర్లతో, పార్లమెంటరీ పార్టీ ఫ్లోర్ లీడర్లతో కేంద్ర ప్రభుత్వం సమావేశమైంది. రాజ్నాథ్ సింగ్ అధ్యక్షతన ఈ సమావేశం జరిగింది. అయితే పార్లమెంట్ సమావేశాలు సజావుగా సాగేందుకు ఏదైతే కేంద్ర ప్రభుత్వం నిర్వహించే బిజినెస్ అవర్స్ గానీ బిల్లులను ఆమోదింపజేసేందుకు సహకరించాలంటూ కూడా నిన్న ఈ అఖిలపక్ష సభ్యులను రాజ్నాథ్ సింగ్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో కోరారు. ఇక ఈ రోజు నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు కొనసాగుతున్న నేపథ్యంలో గత పార్లమెంట్ సమావేశాల్లో వక్ఫ్ సవరణకు సంబంధించిన బిల్లుకు సంబంధించి జేపీసీ కమిటీ ఏర్పాటు చేశారు. జేపీసీ కమిటీ 108 గంటల పాటు సమావేశమై 34 రోజులు ఈ 34 సమావేశాలు ఏర్పాటు చేసి దాదాపు 6 నెలల పాటు దీనిపై వక్ఫ్ సవరణ బిల్లుపై సమావేశాలు ఏర్పాటు చేసి నిన్ననే ఒక నివేదికను సమర్పించింది. జగదాంబిక పాల్ అధ్యక్షతన ఏర్పాటైన ఈ జేపీసీ కమిటీ లోక్సభ స్పీకర్ ఓం బిర్లాకు సమర్పించిన నేపథ్యంలో లోక్సభ స్పీకర్ ఓం బిర్లా కూడా దీన్ని ఆమోదించారు. నెక్స్ట్ ఈ సెషన్ లోనే వక్ఫ్ సవరణ బిల్లును ప్రవేశపెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. మరోవైపు రేపు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఆర్థిక బడ్జెట్ ను ప్రవేశపెట్టబోతున్నారు. ముందు లోక్సభలో, తర్వాత రాజ్యసభలో బిల్లును ప్రవేశపెట్టబోతున్నారు. అయితే ఈ బిల్లు ఏ విధంగా ఉండబోతుంది అనేది కూడా అందరూ ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. పన్ను రాయితీలకు సంబంధించి ఇప్పటి వరకు ఏదైతే లిమిట్ ఉందో 7 లక్షల వరకు ట్యాక్స్ ఏదైతే ఉందో దాన్ని ట్యాక్స్ ఫ్రీ చేసేందుకు 10 లక్షలకు పెంచుతారు అనే ఒక ప్రచారం అయితే జరుగుతోంది. ఆ విధంగా చేస్తే కనుక మధ్యతరగతి ప్రజలకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది పన్ను చెల్లించే వారికి అనేది ప్రధానంగా అందరూ ఆశాభావం అయితే వ్యక్తం చేస్తున్నారు. కానీ కేంద్ర ప్రభుత్వం ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటుంది అనేది కూడా వేచి చూడాల్సి ఉంది. మరోవైపు 17 బిల్లులు ఈ పార్లమెంట్ సెషన్లో 15 బిల్లులను ప్రవేశపెట్టాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తుంది. దానిలో భాగంగా మొదట వక్ఫ్ సవరణ బిల్లుతో పాటు ఇతర బిల్లులను కూడా ప్రవేశపెట్టాలనేది ప్రధానంగా చూస్తున్నారు. బ్యాంకింగ్ చట్టాల సవరణ బిల్లు, రైల్వే చట్ట సవరణ బిల్లు, అలాగే డిజాస్టర్ మేనేజ్మెంట్ కు సంబంధించి కూడా బిల్లును ప్రవేశపెట్టబోతున్నారు. గత కేంద్ర కేబినెట్ లో కూడా ఇటు డిజాస్టర్ మేనేజ్మెంట్ కి సంబంధించి కూడా కొన్ని నిధులను కేటాయించింది. మరోవైపు మెట్రో రంగానికి సంబంధించి కూడా దేశవ్యాప్తంగా మెట్రో నిర్మాణానికి సంబంధించి కూడా కొన్ని నిధులను కేటాయించింది. ఇలా 17 బిల్లులను ప్రధానంగా
కేంద్ర ప్రభుత్వం ఉభయ సభల్లో ప్రవేశపెట్టాలనేది చూస్తుంది. కొన్ని బిల్లును సవరణ చేయడం, కొన్ని బిల్లును ప్రవేశపెట్టి ఉభయ సభల్లో ఆమోదం పొందే విధంగా చూడాలనేది భావిస్తోంది. ఇక మొత్తంగా చూసుకుంటే ఈ బడ్జెట్ ఏ విధంగా ఉండబోతుంది, సామాన్య మధ్యతరగతి ప్రజలకు ఆశాజనకంగా ఉంటుందా లేదా, లేదా ట్యాక్స్ బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని యథావిధిగా గతంలో ఉంచిన విధంగానే ఉంచుతుందా, కొంతమేర వెసులుబాటు కల్పిస్తుందా లేదా అనేది వేచి చూడాల్సి ఉంది. ఒకవేళ వెసులుబాట్లు కల్పిస్తే ఇటు ఉద్యోగులకు, మధ్యతరగతి ప్రజలకు, ట్యాక్స్ పేయర్స్ కొంతవరకు కూడా ఈ పన్ను చెల్లింపుల నుంచి మినహాయింపు ఉంటుందనేది అందరూ భావిస్తున్నారు. 10 లక్షల వరకు చేస్తే కొంతవరకు ఉపశమనం పొందొచ్చు అనేది సామాన్య మధ్యతరగతి ప్రజలైతే ఎంతో ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. కానీ కేంద్ర ప్రభుత్వం ఏ దృష్టితో ఈ బిల్లును ప్రవేశపెట్టబోతుంది, ఏ రంగాలకు నిధులను కేటాయిస్తుంది అనేది కూడా అందరూ ఉత్కంఠగా అయితే ఎదురు చూస్తూ ఉన్నారు. ఈ రోజు నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. ఇటు ఆర్థిక సర్వేకి సంబంధించి కూడా నిర్మలా సీతారామన్ బిల్లును ప్రవేశపెడతారు. ఇతరత్ర కొన్ని సమస్యలకు సంబంధించి ప్రధానంగా ప్రతిపక్ష పార్టీలు కూడా ఈ ఉభయ సభల్లోనూ వేదికగా చేసుకునే సమస్యలను లేవనెత్తాలి, కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించాలనేది కూడా విపక్ష పార్టీలు కూడా అస్త్రశస్త్రాలను సిద్ధం చేసుకున్నాయి. ఈ రోజు ఉదయం 11 గంటలకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగంతోనే ఈ పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. రేపు ఉదయం 11 గంటలకు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఆర్థిక బడ్జెట్ ను ప్రవేశపెడతారు. ఆ తర్వాత లోక్సభలో లోక్సభలో ప్రవేశపెట్టిన తర్వాత రాజ్యసభలో ప్రవేశపెడతారు. ప్రవేశపెట్టిన తర్వాత దానికి సంబంధించి బిల్లులు, ఈ ఆర్థిక బిల్లుకు సంబంధించి ఏ రాష్ట్రానికి ఎంత మేర నిధులు కేటాయిస్తారు, ఏ రంగానికి ఎంత నిధులు కేటాయిస్తారు, ఇటు పన్నుకు సంబంధించి రాయితీలకు సంబంధించి కూడా సామాన్య ప్రజలు ఊహిస్తున్నట్లుగా వారికి ఆశాజనకంగా ఉంటుందా లేదా అనేది మాత్రం రేపు మధ్యాహ్నం వరకు వేచి చూడాల్సి ఉంటుంది. మొత్తంగా చూస్తుంటే పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలపై అంతా ఉత్కంఠ కొనసాగుతుంది. 17 బిల్లును పాస్ చేసే విధంగా కూడా తన వ్యూహాన్ని అధికార పార్టీ సిద్ధం చేసుకుంది. కానీ అధికార పార్టీ మూడోసారి అధికారంలోకి వచ్చిన ఎన్డీఏ కూటమి చేస్తున్న పనులను ప్రశ్నించేందుకు విపక్ష పార్టీలు, ఇండియా కూటమి నేతలైతే వారి అస్త్రశస్త్రాలు సిద్ధం చేసుకుని సిద్ధంగా ఉన్నారు. ఇక ఈ రోజు నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. సౌమ్య, శివ, అండ్ వన్ మోర్ థింగ్, అండ్ లోక్సభలో ప్రతిపక్షాలు పట్టుబడుతున్నాయి ప్రయాగ్రాజ్కి సంబంధించి, మొన్న తొక్కిసలాటకు సంబంధించి దాని గురించి పట్టుబడుతున్నాయి. మరి దాని గురించి చర్చించే అవకాశాలు ఉన్నాయా లోక్సభలో? ఈరోజు రాష్ట్రపతి ప్రసంగం ఉంటుంది కాబట్టి రేపటి నుంచి వాయిదా తీర్మానాలు నోటీసు ఇచ్చే అవకాశం అయితే డెఫినెట్ గా కనిపిస్తుంది. ప్రతి సమస్యను కూడా కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి ఆ సమస్యను పరిష్కరించే విధంగా, అసలు ఆ సమస్య ఎందుకు రావాల్సి వచ్చింది, ఆ నష్టం ఎందుకు జరగాల్సి వచ్చింది, ఎందుకు జాగ్రత్తలు తీసుకోలేదు అనేది ప్రధానంగా విపక్ష పార్టీలు ప్రశ్నించేందుకు ఎప్పుడు సిద్ధంగా ఉంటాయి. దానిలో భాగంగానే ప్రయాగ్రాజ్ లో జరిగిన తొక్కిసలాటకు సంబంధించి కానీ ఆ తొక్కిసలాట అసలు ఎందుకు జరగాల్సి వచ్చింది, ఆ వీఐపీల సేవలో తరిస్తున్నారు, సామాన్య భక్తులను పట్టించుకోవడం లేదు అనేది ప్రధానంగా విపక్ష పార్టీలు ఆరోపిస్తున్నాయి. కానీ ఇటు అధికార పార్టీ మాత్రం అనుకున్న దానికన్నా అంచనాలకు మించి భక్తులు ఎక్కువగా రావడంతోనే అక్కడ బారికేడ్లను తోసుకుని మరీ వారు ముందుకు వెళ్ళిపోయారు. ఆ సందర్భంలో తొక్కిసలాట జరిగింది అనేది అధికార పార్టీ. కానీ ఇటు యూపీ ప్రభుత్వం కూడా ప్రధానంగా చెప్తోంది. తర్వాత ఎటువంటి ఇబ్బంది లేకుండా కూడా మేము చూసుకుంటున్నాము. 3వ తారీఖున జరిగే అమృత స్నానానికి సంబంధించి కానీ 12వ తారీఖున 26వ తారీఖున జరిగే స్థానాలకు సంబంధించి వీఐపీల తాకిడిని రద్దు చేస్తున్నాం, వీఐపీలకు సంబంధించి కూడా ఎవరిని రావద్దని చెప్తున్నామంటూ కూడా చెప్తున్నారు. ఇక మిగతా భక్తులు కూడా స్నానానికి వచ్చి వెంటనే వెళ్ళిపోయే విధంగా కూడా అక్కడ ఏర్పాట్లు చేస్తామనేది కూడా యూపీ ప్రభుత్వం చెబుతోంది. కానీ అక్కడ జరిగిన నష్టానికి సంబంధించి దానిపై న్యాయ విచారణకు ఇప్పటికే ఆదేశించారు. మరోవైపు సుప్రీంకోర్టులో కూడా పిటిషన్ దాఖలు చేశారు. తర్వాత ఇటు విపక్ష పార్టీలు కూడా దానిపై వాయిదా తీర్మానం ఇచ్చే అవకాశం అయితే ప్రధానంగా కనిపిస్తుంది. ఈ రోజు మాత్రం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగం అనంతరం సభ వాయిదా పడనుంది. సౌమ్య, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.